పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మరి ప్రభు అయిన యేసుక్రీస్తును మన జీవితాల్లో మనం ఎందుకు ఆరాధించాలో మరి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో మనము ముందుకు సాగుదామండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదువుకుందామండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. చాలండి. ప్రభు యేసుక్రీస్తును మన జీవితాల్లో మనము ఎందుకు ఆరాధించాలి అని మనము ఆలోచన చేసుకున్నట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని మనము చదువుకున్నాము. తన సొంత కుమారుని ఎవరి కొరకు ఆయన అప్పగించాడంటే మన అందరి కొరకు ఆయన తన సొంత కుమారుని అప్పగించినటువంటి దేవుడు, మన దేవాది దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మన అందరి కొరకు కూడా తన సొంత కుమారుని, తన ఏకైక కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి మరి మన కొరకు దేవుడు అప్పగించాడు అనేసి యొక్క లేఖన భాగంలో మనం చదువుకున్నాము. అయితే ఆయన ఎవరి కొరకు అప్పగించబడ్డాడంటే మన అందరి కొరకు అనేటువంటి మాట కూడా అక్కడ రాయబడింది. మరి మన అందరి కొరకు మరి దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తును అప్పగించినందుకు మనము ఎందుకు ఆరాధించాలి? ఆయన అప్పగించబడ్డాన్ని బట్టి లేదా ఆయన అర్పించబడ్డాన్ని బట్టి మరి మనకి జరిగినటువంటి మేలు ఏంటో మరి కొన్ని మనము చూసుకొని ఆరాధనలో మనము ముందుకు సాగుదామండి. ప్రభు యేసుక్రీస్తును మరి మన కొరకు అప్పగించిన దేవుడు స్తుతినందులు కాక మరి ఆయన అప్పగించబడ్డాన్ని బట్టి, ఆయన అర్పించబడ్డాన్ని బట్టి మనకి ఏ మేలు కలిగాయి, ఎందుకు మనం ఈ దినాన్ని ఆరాధించాలో చూద్దాం. చూడండి, ఇదే రోమా పత్రికలో 4వ అధ్యాయంలో 25వ వచనం చదువుకుందాం. చూడండి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. ఆయన ఎందు నిమిత్తము అప్పగించబడ్డాడు అని మనం గమనించినట్లయితే మొదటగా మనం చూసుకున్నట్లయితే మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి అనేటువంటి మాట మనం ఇక్కడ మనము చూస్తున్నామండి. మన యొక్క అపరాధముల నిమిత్తము మన అందరి కొరకు ఎందుకు ఆయన అప్పగించబడ్డాడు అని మనం గమనించినట్లయితే మనం చేసినటువంటి అపరాధాన్ని బట్టి, మనం చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడ్డాడు అనేసి మనము ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఎందుకు మనము ఆరాధించాలంటే మన యొక్క అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు కాబట్టి మనము ఆయన్ను ఆరాధించాలి. మరి మరొక మాట చూద్దాం. చూడండి, 1 యోహాను పత్రికలో కూడా రాయబడి ఉంటుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చూడండి, 2వ వచనం అండి, 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చూడండి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. అలాగే 4 నంబర్ కింద ఏమని రాయబడిందంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ప్రాయశ్చిత్తము అంటే ఏంటండి? జనరల్గా మనం ఆలోచన చేస్తే మనం చేసినటువంటి తప్పుకు చెల్లించేదాన్ని ప్రాయశ్చిత్తం అనేసి కామన్గా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు ఎవరి పాపముల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తము చెల్లిస్తూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. మన పాపముల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్త బలిగా ఆయన అప్పగించబడ్డాడు. మన పాపముల నిమిత్తమై ఆయన బలిగా అప్పగించబడ్డాడు. మనం చేసిన పాపానికి ఆయన వెల చెల్లించిన దేవుడు, వెలగా ఆయన అర్పించబడ్డ దేవుడు, వెలగా ఆయన అప్పగించబడ్డ దేవుడు కనుక మనము ఆయన్ను ఆరాధించాలి. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ అపరాధ పరిహార
చేయగా అతని సంతానము చూచును అనేటువంటి మాట అక్కడ రాయబడుతుందండి. అపరాధ పరిహారార్థ బలి అంటే అపరాధాన్ని పరిహరించేటువంటి బలి అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అపరాధి ఎవరంటే నీవు నేనే అపరాధి, మనమే అపరాధులము. మనల్ని ఆ యొక్క అపరాధం నుంచి విడిపించడానికి బలిగా ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు బలిగా అక్కడ అప్పగించబడ్డాడు అనేసి మనము జ్ఞాపకం చేసుకున్నాము. మనము ఎందుకు ఆయన ఆరాధించాలంటే ఆయన మన కొరకు అప్పగించబడిన దేవుడు కనుక మనం ఆరాధించాలి. మరి ఎందుకు ఆయన అప్పగించబడ్డాడంటే మన అపరాధముల నిమిత్తమై, మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన అపరాధ పరిహారార్థ బలిగా కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు అప్పగించబడిన దేవుడు కనుక ఆయనే మన పాపములకు ఏమైనాడంటే శాంతికరమై ఉన్నాడు, అలాగే అక్కడ ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అనేసి రాయబడింది. మన యొక్క పాపానికి వెలగా ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో అప్పగించబడ్డాడు కనుక మనము ఆయనను ఆరాధించే బద్దులమై ఉన్నాము. ఎందుకనగా మన పాపానికి మనమైతే ప్రాయశ్చిత్తం చేయలేదు, మనమైతే వెల చెల్లించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపం కొరకు నా పాపం కొరకు వెల చెల్లించిన దేవుడు అక్కడి నుంచి మనల్ని ఏం చేశాడంటే తప్పించాడు. మనల్ని వెల చెల్లించకుండా మనల్ని తప్పించి మనం కేవలం ఆయన ఇందులో విశ్వాసం ఉంచితే చాలు మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. మొదటి నుంచి మనం చదువుకున్నాము, నీతిమంతులుగా తీర్చబడినకైనా లేపబడిన అనేటువంటి మాట. అలాగే వేరే దగ్గర మనం చదివితే పత్రికల్లో దేవుని నీతి అగినట్లు అనేటువంటి మాట కూడా రాయబడి ఉంటుంది. మరి ఆ రీతిగా దేవుడు తను తాను అప్పగించుకోవడాన్ని బట్టి పాపము నుంచి అపరాధం నుంచి మనము విడిపించబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము కనుక మనం ఆయనను ఆరాధించాలి. మరి రెండవ మాట చూసుకుందాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం చూడండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. రెండో విషయం కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి మనలను విమోచింపవలెనని, ప్రస్తుతపు దుష్ట కాలంలో నుంచి నిన్ను నన్ను దేవుడు విడిపించాలని తను తాను కలువరి శిలువలో దేవుడు అప్పగించినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అండి. ఈ యొక్క ప్రస్తుత సమాజాన్ని గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే అడుగు గడుపునా కూడా చాలా 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 చెడిపోయింది సమాజం. చాలా ఓవర్ స్టేజ్లో చెడిపోయింది. ఒక 40 సంవత్సరాల, ఒక 30 సంవత్సరాల ముందు ప్రపంచానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచానికి కూడా చాలా డిఫరెన్స్ వచ్చేసింది. పాపము మరి విపరీతంగా పెరిగిపోయింది, దుష్టత్వము విపరీతంగా పెరిగిపోయింది, కుట్రలు కుతంత్రాలు మరి లెక్కలేనంతగా ఉన్నాయండి సమాజంలో. మరి చాలా చెడిపోయింది. చాలా దుష్ట కాలంలో నీవు నేను దుష్ట సమాజంలో, దుష్ట లోకంలో, మరి భయంకరమైన దుష్టుల మధ్య నీవు నేను మరి ఈ దినాన జీవిస్తున్నామండి. మరి అటువంటి దుష్ట సమాజంలో నుంచి, దుష్ట కాలంలో నుంచి నీవు నేను విడిపించబడి మరి నీవు నేను మార్పు చెంది మరి ప్రభువైన యేసుక్రీస్తు లాగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో అప్పగించుకున్నాడని. ప్రస్తుతం దుష్ట కాలంలో అంటే ఒక దుష్టత్వ ప్రభావం నుంచి, దుష్ట ప్రభావం నుంచి నిన్ను విడిపించడానికి మరి దేవుడు కలువరి శిలువలో అప్పగించాడు. కీర్తనలో కూడా మనం చదువుకోవచ్చండి. మొదటి అధ్యాయంలో ఉంటుంది కదండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువుగా అనేటువంటి మాట ఉంటుంది కదండి. మరి ఆ యొక్క దుష్టుల ఆలోచన నుంచి దేవుడు విడిపించాడు. దుష్ట లోకంలో నుంచి, దుష్ట సహవాసంలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. సామెతల్లో కూడా మనం చాలా విషయాలు చూడొచ్చండి. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంటే మంచి నడవడిని చెడిపేస్తుంటే, మంచి వాడిని కూడా ఈ యొక్క దుష్ట సహవాసం అనేది పాడు చేస్తుంది అనమాట. ఇది ఎంత మంచిగున్నా సరే ఆ సహవాస ప్రభావం వల్ల ఈ యొక్క మంచి వ్యక్తి కూడా పాడైపోతాడు. మరి ఆ యొక్క పరిస్థితుల్లోకి నీవు నేను వెళ్లకుండా దేవుడు నిన్ను నన్ను మరి తప్పించాడని. ఇది ఎలా జరిగింది అంటే కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించుకోవడాన్ని బట్టి నీ జీవితంలో నా జీవితంలో ఈ యొక్క గొప్ప కార్యం జరిగింది. మొదటిగా దేవుడు మన యొక్క అపరాధాల నుంచి మనం విడిపించడానికి, మన యొక్క పాపాల నుంచి మనల్ని విడిపించడానికి మరి అపరాధ పరిహారాన్ని బలి తానే చేశాడు. కాబట్టి మనం ఆయన ఆరాధించాలి.
రెండోదిగా దుష్ట లోకంలో దుష్ట సహవాసంలో నేను నశించిపోయి పాడైపోకూడదని మరి దేవాది దేవుడు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు అప్పగించబడ్డాడు కనుక మనం ఆయన ఆరాధించాలని. మరి అలాగే మరొక మాట చూసుకున్నాం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 27, 25, 26, 27 కలిసి ఉంటాయి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. దాని కొరకు అంటే సంఘము కొరకు తన్ను తాను ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించుకున్నట్టుగా ఇక్కడ మనము చూడవచ్చు. సంఘము అంటే ఏం చెప్తారండి మన పాస్టర్ గారు? సంఘము అంటే నేను అని చెప్తారు కదా. సంఘము అంటే నేను, నన్ను పరిశుద్ధపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన్ను తాను కలువరి శిలువలో అప్పగించుకున్నాడు. కనుక నేను ఆయన్ను ఆరాధించాలి. నిన్ను పరిశుద్ధపరచడానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశానికి భూమికి మధ్య వేలాడబడి శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించాడు. కనుక ఈ దినాన నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధించాలి. మరి అక్కడి నుంచి దేవుడు మనల్ని విడిపించడమే కాదు కానీ మనల్ని ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు, సంఘంగా సమకూర్చాడు. అలాగే మరి మనల్ని పరిశుద్ధపరచడానికి దేవాది దేవుడు కలువరి శిలువలో అప్పగించుకున్నాడు. ఇలా పరిశుద్ధత అన్నది నీకు నాకు లేకపోతే మనం ఎక్కడికి చేరలేమండి? పరలోకానికి మనము చేరలేము. ఇది ఎలా వచ్చింది నీకు నాకంటే? కేవలము ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించిన బలియాగాన్ని బట్టి మాత్రమే జరిగింది. చూద్దాం చూడండి మనం ఎలా ఉండాలి అని దేవుడు అప్పగించుకున్నాడంటే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను. మరి అలాగే పై మాటలో చూస్తే కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేనిదిగా అది ఉండాలి. మరి ఎందుకంటే మరి దేవుని యొక్క రాకలో సంఘము ఎక్కబడ్డానికి దేనితో పోలుస్తారండి? వివాహ విందుతో పోలుస్తారు. మరి వివాహం చేసుకునేటప్పుడు మరి మీరు ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా ఉండాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారండి? ఎవరైతే మీరు వివాహం చేసుకుంటారో వాళ్ళు ఎలా ఉండాలి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎవరైనా జనరల్గా నా భార్య పరిశుద్ధంగా నా దగ్గరకు రావాలి, నేను అటువంటి ఆమెని పెళ్లి చేసుకోవాలి. అలాగే స్త్రీలైతే నా భర్త చాలా పరిశుద్ధంగా ఉండాలి, మరి అటువంటి వ్యక్తి నేను పెళ్లి చేసుకోవాలి అని మనం కామన్గా ఆలోచిస్తాం. మరి దేవాది దేవుడు మరి సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి దేవుడు మరి ఇంకెంతగా ఆలోచిస్తాడు మనము గమనిద్దామండి. ఆ లాగున సంఘంలో ఉన్నటువంటి నీవు నేను ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు మరి కలువరి శిలువలో అప్పగించబడ్డాడు. నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి దేవాది దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచి మరి తన ఎదుట సంఘముగా నిలువ పెట్టుకోవాలని నీ కొరకు నా కొరకు దేవుడు అప్పగించబడ్డాడు. కనుక ఆయనను ఆరాధించే బద్దులమై ఉండామని. మరి అలాగే మరొక విషయం చూద్దాం చూడండి. ఇదే ఎఫ్సీ పత్రికలో 5వ అధ్యాయంలో 2వ వచనం చదువుకుందాం చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఈ యొక్క మాటలో గమనించినట్లయితే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అనేటువంటి మాట ఇక్కడ మనము చూడొచ్చండి. 4వ విషయం ఏమిటంటే నీవు నేను పరిమళ వాసనగా ఉండాలని నీ కొరకు నా కొరకు దేవాది దేవుడు కలువరి శిలువలో అప్పగించబడ్డాడు. ఈ యొక్క పత్రికను ఎవరు రాశారండి? పౌలు గారు రాశారు కదండి. మరి పౌలు గారి యొక్క జీవితము పరిమళ వాసన వచ్చింది. ఆయన జీవితం అలాగా ఆయన పరిచర్య చేశాడు, అలాగా ఆయన క్రీస్తును ప్రకటించాడు, అలాగా ఆయన క్రీస్తు కొరకు ప్రయాసపడ్డాడు, ప్రయాణాలు చేశాడు, అవమానాలు తిన్నాడు. చాలా విషయాలు మనం చూడొచ్చు. మరి ఆయన యొక్క జీవితము పరిమళ వాసన వచ్చింది కాబట్టి ఈ దినాన ఆయన రాసిన పత్రికల్లో నుంచి ఎందుకు మనం ఆరాధించాలి అని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి అలాగూ నీ జీవితము నా జీవితము ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో
నీ కొరకు నా కొరకు అప్పగించబడ్డాడు కనుక మనము ఆరాధించే బద్దులమై ఉన్నామని. మరి మన యొక్క జీవితాలు సువాసనగా ఉండాలని, ఇతరులకు మాదిరికరంగా ఉండాలని, ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించేటువంటి జీవితాలుగా ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో అప్పగించబడ్డాడు. క్రీస్తులో మరి అనేకులు బలపరిచే వారిగా మనం ఉండాలని మరి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే కలువరి శిలువలో అప్పగించబడ్డాడు కనుక ప్రభువైన యేసుక్రీస్తు మనము ఆరాధించాలని. మనం వేరే దగ్గర చెబితే మన యొక్క జీవితము దుర్వాసనగా ఉండాలని దేవుడు అప్పగించబడలేదు, కానీ సువాసనగా ఉండాలని, మరి పరిమళ వాసనగా మన జీవితాలు. అంటే పరిమళ వాసన అంటే దేవునికి ఉపయోగకరంగా, సంఘానికి ఉపయోగకరంగా, ఇతరులకు ఉపయోగకరంగా మన జీవితం ఉండాలి. పౌలు అసలు ఆయన జీవితం గురించి ఆలోచన చేస్తే అసలు చాలా అద్భుతము, చాలా వండర్ఫుల్. ఆ రీతిగా మన జీవితాలు మార్చబడాలి అని ప్రభువైన యేసుక్రీస్తు కలువరిలో అప్పగించబడ్డాడని. అలాగే మరొక మాట చూద్దాం, చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం, చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను. ఇందాక చెప్పుకున్నాం కదండి, పరిశుద్ధత అన్నది అంటే తన కోసము పవిత్రపరుచుకొని, మరొక మాట ఏమిటంటే తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. తన సొత్తుగా నిన్ను నన్ను దేవుడు చేసుకోవాలని కలువరి శిలువలో తను తాను అప్పగించుకున్నాడని. మరి ఎలా తన సొత్తుగా నిన్ను నన్ను దేవుడు చేసుకున్నాడు అని మనం గమనించినట్లయితే తన యొక్క రక్తాన్ని చిందించి, తన యొక్క ప్రాణాన్ని అర్పించి నిన్ను నన్ను దేవుడు తన సొత్తుగా, తన ప్రాపర్టీగా చేసుకున్నాడు. దేవుడు మనం కనుక ఏదైనా సరే ఒక స్థలాన్ని కొన్నప్పుడు మనం కొన్ని దగ్గర ఏం రాస్తారంటే దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అనేసి ఏదైనా పేరు రాస్తారు. అక్కడ ఆయన యొక్క ప్రాపర్టీని సంపాదించుకోవడానికి ఏం చెల్లించున్నాడు అంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఆయన ప్రాపర్టీ అవుతుంది. కానీ దేవుడు నిన్ను నన్ను తన ప్రాపర్టీగా చేసుకోవడానికి దేవుడు డబ్బులు వాడలేదు. కానీ దేవుడు ఏం వాడంటే తను తానే దేవుడు అప్పగించుకున్నాడు. తను తానే దేవుడు కలువరి శిలువలో అర్పించుకున్నాడు. మరి తన సొత్తుగా చేసుకోవడానికి దేవుడు డబ్బులు వాడలేదు, కానీ ఆయన తను తాను తగ్గించుకొని రిక్తునిగా, దాసునిగా చేసుకొని, మరి అన్యాయపు తీర్పు లోబడి అనేక గాయాలు అనుభవించి, తన రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని అర్పించి, మరి తన సొత్తుగా నిన్ను నన్ను చేసుకున్న దేవుని మనం ఈ రీతిగా మనం ఎంతైనా ఆరాధించ బదులుమై ఉన్నామండి. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ దినాన నీ జీవితంలో నీవు, నా జీవితంలో నేను ఆరాధించాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిగా ఆయన మన అపరాధముల నిమిత్తమై, మన పాపల నిమిత్తమై మరి అపరాధ పరిహారార్థ బలిగా చేయబడ్డాడు. మరి మనం ఆయన ఆరాధించాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే ప్రస్తుతపు దుష్ట కాలంలో నుంచి, దుష్ట సమాజంలో నుంచి, దుష్ట సహవాసంలో నుంచి మరి దేవాది దేవుడు నిన్ను నన్ను విడిపించాడు కనుక మనం ఆరాధించాలి. అలాగే మూడోది కనుక చూసినట్లయితే నిన్ను నన్ను దేవుడు పరిశుద్ధమైన సంఘంగా, నిర్దోషమైన సంఘంగా తన ఎదుట విలువ పెట్టుకోవాలని, మనల్ని పరిశుద్ధపరచడానికి దేవాది దేవుడు అప్పగించుకున్నాడని మరి చూసుకున్నాము. మరి అలాగే ఏ జీవితము నా జీవితము పరిమళ వాసనగా ఉండాలని, అనేకులకు ఉపయోగకరంగా, దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి అనేసి మరి దేవాది దేవుడు మన కొరకు అప్పగించుకున్నాడు. మరి అలాగే చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన సొత్తుగా, తన ప్రాపర్టీగా నీవు నేను ఉండాలి అనేసి దేవాది దేవుడు మరి తన భాగము అని కొన్ని దగ్గర రాయబడుతుంది, తన సొత్తు అని కొన్ని దగ్గర రాయబడుతుంది, తన స్వాస్థ్యము అని కొన్ని దగ్గర రాయబడి ఉంటుందండి. మరి ఇదంతా కూడా మరి దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు చేశాడు కనుక మనం ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆయన అప్పగించబడుటను బట్టి మనకి ఇన్ని మేలు జరిగాయి కనుక మనం ఆయన ఆరాధిద్దామండి. వేరే అందరం కూడా మోకరిద్దాము, అందరం కూడా కళ్ళు మూసుకుందాము. విన్నాం కదండి, మనం ప్రభువైన యేసుక్రీస్తును ఎందుకు ఆరాధించాలంటే తను తానే కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్య గురువుడు మేకులతో మరి కలువరి శిలువకు కొట్టబడ్డాడు. కారణం ఏంటంటే మన కొరకే, నీ కొరకే, నా కొరకే కనుక మరి
ఆయన ఎందుకు అప్పగించబడ్డాడు అని కొన్ని మాటలు మనం చూసుకున్నాం కనుక మరి వాక్యానుసారంగా క్లుప్తంగా ప్రభువైన యేసుక్రీస్తును మరి ఆరాధించాలని మనం చేస్తున్నానండి. ఆయన ఒక్కరు లేరు. ఆయన దూత పంపించేట నుంచి ఒక్కరు చేరువగా ఉంటున్నటువంటి మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు మనమందరం కలిసి కొద్దిసేపు అలాగే మోకరించి దయచేసి నాతో సేపు పడించి మీరు చెల్లించారు ప్రభా, మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా, మమ్మల్ని దుష్ట సమాజంలో నుంచి, దుష్ట లోకంలో నుంచి విమోచించాలని ప్రభా మీరు కలువరిలో ప్రభా అప్పగించబడ్డందుకు ప్రభా మీకు స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి ప్రభా మీరు అప్పగించబడినందుకు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా తండ్రి, మమ్మల్ని మీ సొత్తుగా చేసుకోవడానికి ప్రభా మీరు కలువరిలో అప్పగించబడ్డారు. అలాగే మా జీవితాల ద్వారా ప్రభా మీ నామానికి మహిమ రావాలని ప్రభా మేము అనేకులకు ప్రభా మిమ్మల్ని తెలియజేసే వ్యక్తులుగా ప్రభా ఉండాలని, మా జీవితాలు పరిమళ వాసనగా ఉండాలని ప్రభా మీరు అప్పగించబడిన ప్రభా మీ స్తోత్రాలు. మరి మీ రక్తం చిందించి మీ ప్రాణం అర్పించి సమాధిలో ఉంచబడి తిరిగి లేచి పరమకు వెళ్ళి తిరిగి రానయ్యుండగా ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి అందరం కూడా కూర్చున్నామండి. ఈ దినాన మరి మన అన్న శరత్ అన్న గారు నెల్లూరులో మరి హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకనగా మనందరికీ తెలుసు, మన అక్క పాస్టర్ గారికి చాలా సీరియస్గా మరి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చింది. మరి అందు నిమిత్తమై మరి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ జరిగింది. మరి అక్క దగ్గరే మరి మన అన్న శరత్ అన్న గారు కూడా మరి అక్కడే ఉన్నారు. మరి అందు నిమిత్తమై మరి ఈ దినాన మరి ఆరాధన కార్యక్రమాన్ని మరి నడిపించమని అన్న చెప్పారు. అందువల్ల మరి ఆరాధన వర్తమానాన్ని నేను మీకు తెలియజేశాను. అలాగే మరి రెండవ వర్తమానంగా మన మధ్యలో ఉన్నటువంటి అన్న కిరణ్ సార్ వచ్చేసి మరి దేవుని యొక్క మాటలను తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నామండి. మరి కొన్ని విషయాలు మీకు చివరిలో ప్రకటనప్పుడు చెప్పబడతాయి. అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మన ప్రభు అతి శ్రేష్ఠుడు, అతి కాంక్షణీయుడు, మహాపరిశుద్ధుడు. అలాంటి గొప్ప దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి గొప్ప పిలుపు, ఈ పిలుపులో ఒక భాగాన్ని మనం పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎక్కడైనా సువార్త తిన్నప్పుడు కూడా మాట చెప్తుంటాం. కానీ అందులో రెండవ భాగం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు నేను చదువుతాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వరకు నేను చదువుతాను. శ్రద్ధగా ఆలోచించాలని మనం చేస్తున్నాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నవి. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుంటున్నారు. మహాదేవుడా, మహోన్నతుడైన తండ్రి, గత కాలమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి మాకు ఎన్నో మేలు చేసావు. ఊహించిన నీ మేలు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా.
మా కొరకు నాయన నీ కుమారుని అప్పగించావు. మా కొరకు యేసు ప్రభువా నీ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టావు. మన దారి పోసావు, మమ్మల్ని రక్షించావు. స్తోత్రాలు ప్రభు. మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తున్న ఆత్మదేవ వందనాలు. ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యం దగ్గరికి వస్తున్నాం దేవా. మాతో మాట్లాడండి ఆయన. మీరు మాకు నేర్పించే అంశాలని నేర్చుకున్నట్టు మా కన్నులు తెరవండి, గ్రహించే హృదయం ఇవ్వండి, వినగలిగే చెవులు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ వాక్యం ఆశ్చర్యమైన కార్యాలు చూసినట్లు నా కన్నుల్ని, మా అందరి కన్నుల్ని తెరవమని, మాకు బోధించమని మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిన్న మధ్యాహ్నం కాలంలో పాస్టర్ని ఫోన్ చేసి ఇలా అక్కడికి ఆపరేషన్ జరిగింది, దేవుడు మనకు ముందుగానే నడిపించాడు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పించాడు అని చెప్పారు. తర్వాత వచ్చి వాక్యం ఈరోజు 2వ సర్వీస్లో నాయన వాక్యం పంచుకో, ఆరాధన స్పర్జన్ బ్రదర్ నడిపిస్తాడు, నేను నెల్లూరు వెళ్తాను అని చెప్పారు. అన్న అక్కడ నెల్లూరు చర్చి కట్టిన అవుతున్నారు, అక్కడ నడిపిస్తున్నారు. దేవుని మహాకృపలో మనం అందరం మన సజీవులు అనమాట. దేవుని కృప. ఈ సమయం ఈ వాక్యం మనం చదివాం. ఈ వాక్యంలో ప్రభువారు ఏమని పిలిపిస్తున్నారంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ప్రతి మనిషికి విశ్రాంతిని ఇచ్చేవాడు మనిషిని చేసినటువంటి దేవుడు తప్ప మనిషికి ఇవ్వలేడు విశ్రాంతి. ఈ లోకంలో ఎన్నో రకాలు పద్ధతులు, ఎన్నో రకాల మతాలు, మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకోసం అంటే మనశ్శాంతి కోసం. ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. దాంట్లో తారాస్థాయికి వెళ్తారు, అంటే దాంట్లో ఒక శిఖరాయమానమైనటువంటి స్థితికి వెళ్తారు. కానీ చివరికి అక్కడ ఏం ఉండదు, అక్కడ సమాధానం లేదని తెలుసుకుంటారు. చివరికి నిరాశ చెందుతారు. కానీ ప్రభు ఇస్తున్నాడు, మనం సృష్టించినటువంటి సృష్టికర్త, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తున్నాడు, ఏమని పిలుస్తున్నాడంటే, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి. మనిషి పుట్టినప్పటి నుంచి భారం మోసుకుంటూనే ఉన్నాడు తెలియకుండా. మనిషి మీద భారం కనిపించకపోయినా ఆధ్యాత్మిక భారం ఉంది. అదేంటంటే పాప భారం. ఆ పాప భారం వల్ల ఎన్నో చేయాలనుకున్న మంచి చేయలేక చేయకూడనటువంటి చెడు చేస్తూ ఇంకా దాన్ని తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆ పూర్తి భారం తీసేసి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలుస్తున్నాడు. అలా ఆయన దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత మనకు విశ్రాంతి ఇస్తాడు. విశ్రాంతి ఇచ్చినాక మనం ఏం చేయాలో చెప్తున్నాడు. ఇది ప్రాముఖ్యం. ప్రభు నమ్ముకొని దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడును. మనం నమ్మినటువంటి మన ప్రభువు, మన రక్షకుడు సాత్వికుడు, దీన మనసు గలవాడును. నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. మొదటేమో భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నా అన్నాడు. ఇస్తాడు. యేసయ్య దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో, జన్మకర్మ పాపాలు ఒప్పుకొని ఆయన మన హృదయంలో తెచ్చుకుంటామో అప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. ఎవరు ఇవ్వలేనటువంటి సమస్త జ్ఞానాన్ని మించిన సమాధానం, ఆ విశ్రాంతి ఎలాంటిదంటే ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది. 4వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. ప్రభు ఇచ్చేటువంటి ఆ విశ్రాంతి సమాధానం ఎలాంటిదో ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తులు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అది ఎలాంటి విశ్రాంతి, ఎలాంటి సమాధానం అంటే సమస్త జ్ఞానానికి మించింది. ఈ లోకంలో ఉన్నటువంటి చదువులు కూడా దాన్ని ఇవ్వలేవు. ఆ చదువుల ద్వారా కూడా అది లభించదు. ఆ చదువులన్నిటికంటే, ఆ జ్ఞానం అంతటికంటే, సమస్త జ్ఞానం కంటే మించింది దేవుని యొక్క సమాధానం, విశ్రాంతి. అలాంటి విశ్రాంతి ఇవ్వడానికి ప్రభు పిలిచాడు. అది ఇస్తాడు నమ్మినప్పుడు. అది జీవితాంతం మనం ప్రభువుని చేరేంత వరకు, లేదా మనం ఈ భూమి మీద మన జీవితం ముగిసేంత వరకు ఆ నెమ్మది, ఆ సమాధానం మనకు ఉండాలంటే ఏంటో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అదేంటంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నా వద్దకు వచ్చి నా కాడు ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది.
నమ్మినప్పుడు విశ్రాంతి వస్తుంది. కానీ ఆ విశ్రాంతి నిరంతరం కొనసాగాలంటే, ఆ సమాధానం జీవితాంతం మనకు ఉండాలంటే, ఎప్పుడు అలాంటి ఆ విశ్రాంతిని, అలాంటి సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ప్రభు ఏమంటున్నా అంటే ఇక్కడ, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాలు ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను. ఇక్కడ పొలాల్లో లేదా వ్యవసాయంలో ఉపయోగించేటువంటి ఒక సాధనాన్ని ప్రభు దాన్ని ఉపమానంగా తీసుకొని చెప్తున్నాను. కాడి అంటే ఒక బాధ్యత లేదా ఒక విధానం, ఒక మార్గం. ఎద్దులు సరైన మార్గంలో రెండు కలిసి ఒక బరువును లాక్కుని పోవాలంటే ఈ కాడి ఏం చేస్తుందంటే ఆ రెండింటిని ఒకే విధానంలో ఉంచి ఆ రెండు కలిసి ఒక భారాన్ని మోయడానికి కాడి అనేది ఉపయోగపడుతుంది. అది ఎంత బలమైనటువంటి కోడైనా లేదా ఎద్దైనా దాన్ని కాడి కిందకి వచ్చినప్పుడే అది ఒక క్రమశిక్షణలో వెళ్తుంది, అది ఒక భారాన్ని మోయగలుగుతుంది. ఆ ఉపమానం తీసుకొని చెప్తున్నాడు. అలాగే మీరందరూ కూడా నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి అంటున్నాడు. ఏంటి ఆయన కాడి అంటే ఆయన యొక్క బోధ, ప్రభువారు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన మనకిచ్చినటువంటి వాక్యం, ఇవన్నీ కూడా మనం స్వీకరించి మనస్ఫూర్తిగా మన నిండు మనసుతో, నిండు హృదయంతో వాటిని అంగీకరించి వాటి ప్రకారం జీవించినప్పుడే మనకు విశ్రాంతి లభిస్తుంది. ప్రభువారు ఏమన్నాడంటే, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. ఇర్మియా గ్రంథం 6:16. ఇర్మియా గ్రంథం 6:16. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి. దేవుని మార్గం మేలుకరమైనది. ఆ మేలుకరమైన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఆయన కాడు ఎత్తుకోవడం అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం, విధులు, ఆజ్ఞలు, కట్టడలు ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా గైకొని దాని ప్రకారం జీవించడమే ఆయన కాడు ఎత్తుకోవడం. ఆయన మనకి ఇచ్చిన బాధ్యతలు మనం ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన సువార్తని మన చుట్టూ ఉన్న వారికి ప్రకటించడం అనేది ఆయన మనకి ఇచ్చిన బాధ్యత. దాన్ని మనం ఎత్తుకొని నడవాలి. అలా ఎత్తుకొని నడవాలంటే, ఆయన ఆజ్ఞను మనం పాటించాలంటే మన మనసు ఒప్పుకోదు, మన హృదయం ఒప్పుకోదు. మన హృదయం ఎప్పుడు దేవుని వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ పక్కకి వెళ్ళేటువంటి మన మనసుని, మన హృదయాన్ని, మన యొక్క నడవడిని ఆయన మార్గంలో మనం పెట్టి నడిపించాలంటే ఆయనే అంటున్నాడు, నా వద్ద నేర్చుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళి నేర్చుకోని అవసరం లేదు. ఏ మనిషి దగ్గర, ఏ బాబా దగ్గర, ఏ గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనే నీకు నేర్పించేటువంటి పరమ గురువుని అంటున్నాడు ప్రభు. ఆయన మనకు బోధకుడు, పరమ బోధకుడు. ఆయన మనం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి అంశం లేదు. దేవుడు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే నేర్చుకుంటా అనే అంశాన్ని పంచుకోవాలనుకున్నాను. నేర్చుకోవడం, లెర్న్. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డ ఎదిగి పెద్దోడై చివరికి మట్టిలో కలిసేంత వరకు లేదా చనిపోయేంత వరకు నిరంతరం ప్రతి మనిషి నేర్చుకుంటూనే ఉంటాడు. ఒకసారి ఆలోచించండి, మనం ఎన్ని నేర్చుకుంటాము తెలియకుండా. పుట్టినప్పుడు బిడ్డ అమ్మని పిలవడం, ఏడవడం ద్వారా అది ప్రారంభమవుతుంది. తర్వాత వాడికి ఆహారం తినడం నేర్పిస్తాం, నడక నేర్పిస్తాం, చదువు నేర్పిస్తాం, ఇంకా కొత్త ఏమేమి వస్తున్నాయి అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాడు. మనం కూడా నేర్చుకుంటాం. ఒకప్పుడు మామూలు ఫోన్ ఉండేది, ఆ ఫోన్ ఎలా రింగ్ చేయాలో నేర్చుకున్నాం. తర్వాత మారింది ఫోన్, తర్వాత ఇప్పుడు టచ్ ఫోన్కి సంబంధించి రకరకాల టీవీలు, ఎన్నో విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. వంటకాలు, తర్వాత కొత్త వెహికల్స్, అవన్నీ కూడా ప్రతి అంశాన్ని ప్రతి మనిషి నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకోవడం మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రభు అన్నాడు, ఎన్నో నేర్చుకుంటారు, అవన్నీ కూడా కొంతకాలమే, కానీ నా వద్దకు వచ్చి నేర్చుకుని అప్పుడు మీకు నిజమైన నెమ్మది, విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు. ఏమన్నాడు చూద్దాం మరొకసారి. మత్తయి సువార్త 11:28-29.
ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక నీ మీద నా కాలు ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి, అప్పుడు నీ ప్రాణము విశ్రాంతి. మన ప్రభువు భయంకరుడు కాదు, ఆయన భీకరుడు భయంకరుడే. కానీ మనతో ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మల్ని భయపెట్టేటువంటి వాడిను, మీరు నన్ను చూస్తే మీరు దూరంగా వెళ్ళే విధంగా నేను సాత్వికుడిని. ఆయన భయంకరుడైనటువంటి శక్తి కలిగిన వాడే, కానీ ఆయన మన పట్ల సాత్వికంగా ఉన్నాడు. సాత్వికత అనేది వీక్నెస్ అనేది నాటే వీక్నెస్ అంటారు. అంటే ఈ సాత్వికం అనేది బలహీనత కాదు. సాత్వికం అంటే గుర్రం ఉంటుంది, ఆ గుర్రం నోట్లో మనం చేయబెడితే దొరికగలదు, కానీ ఆ గుర్రాన్ని కళ్ళు వేసి దాని యొక్క శక్తి అంతా ఆ రౌతు కంట్రోల్ చేసుకుంటాడు. అంటే దాని శక్తి ఉంది కానీ అది కంట్రోల్ చేయబడుతుంది. సాత్వికత అనేది అలాంటిది అన్నమాట. ఆయన ఏమైనా చేయగలడు, అయినా కానీ ఆయన సాత్వికం కలిగి ఉన్నాడు మన పట్ల. మనం నేర్చుకోవాలని ఆయన సాత్వికంగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా మేము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఏ టీచర్ అయితే పిల్లల స్థాయికి దిగి వాళ్ళని అర్థమయ్యేటట్టు చెప్తారో, వాళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళతో మాట్లాడతారో వాళ్ళు వస్తారు మన దగ్గరికి. ఏ టీచర్ అయితే వాళ్ళని భయపెట్టినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా సంకోచిస్తారు. ప్రభు అంటున్నాడు, మీరు నేర్చుకోవడానికి భయపడతారేమో, నేను సాత్వికుడిని, నిరభ్యంతరంగా ఎలాంటి భయం లేకుండా నా దగ్గరికి రండి, నేను దీన మనసు గలవాడిని, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను అంటున్నాడు ప్రభు. నా వద్ద నేర్చుకోమంటున్నాడు ప్రభు వారు. ఆయన యొక్క సాత్వికత గురించి జకర్యా గ్రంథంలో చూస్తాం. జకర్యా ప్రవక్త చెప్తున్నాడు ఆ మాట. అది ప్రవచనం. మనం ఈ లెంక డేస్లోనే చివర మట్లాదివారం రోజు కూడా ఆ మాట మనం చూస్తాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. ఇది ప్రవచనం. ఇది యేసు దేవుడు మానవుడిగా రాకముందే ఇంచుమించు 500 సంవత్సరాలకు పూర్వమే ఈ మాట రాయబడింది. జకర్యా ప్రవక్త ప్రవచించాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు. మన ప్రభువు ఎవరంటే నీతిపరుడు, నీతిమంతుడు, ఆయన నీతి స్వరూపుడు, రక్షణ గలవాడు, ఆయన ఎవరంటే రక్షకుడు, దీనుడు, ఆయన ఎవరంటే దీనుడు, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. అలాంటి గొప్ప ప్రభు మనకు పిలిపిస్తున్నాడు, రండి నా వద్ద నేర్చుకోమని సెలవిస్తున్నాడు. ఆయన కాడి సులభమైంది, ఆయన కాడి సులభమైంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఆ విషయాలు మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞను నెరవేర్చువారు అయితమా, దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞను గైకొనటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ప్రభు అన్నాడు, నా కాడి ఎత్తుకు నా వద్ద నేర్చుకోండి, నా కాడి సులువైంది అన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, దాన్ని అనుభవించి యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞలు, ఆయన కాడి భారమైనది కాదు, లేదా ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని సెలవిస్తున్నాడు. ప్రభు ఇస్తున్నటువంటి పిలుపుని మనం మనసు పెట్టాలి, దాన్ని మనస్కరించాలి, దాని గురించి ఆలోచించాలి, తలపోయాలి. ఎందుకు మనం ఏం నేర్చుకోవాలి?
దేవుని దగ్గర లేదా ప్రభు దగ్గర మనం ఏం నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు ఏం నేర్చుకోవాలంటున్నారు, నేను కొత్త నిబంధన నుంచి మీతో పంచుకోవాలనుకున్నాను. ఇంతకుముందు ద్వితీయోపదేశకాండం చదివి అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఏం నేర్చుకోకూడదో ఇంతకుముందు పంచుకున్నాను, గుర్తుంటుంది అనుకుంటాను. అయితే నేను కొత్త నిబంధనలో ఉంచే ప్రభు ఏం నేర్చుకోవాలని మనం ఏం నేర్చుకోవాలని ఆయన కోరుతున్నాడు, లేదా ఆయన నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో మనకు తెలియజేస్తున్నాడు. ఆ మాటలు విన్నాక ఈ విషయాలు నేను నేర్చుకుంటున్నానా లేదా, ఇక మీదటైనా నేను నేర్చుకోవడానికి నా మనసుని నా హృదయాన్ని నిలుపుతాను, ఆయన వైపు తిరుగుతాను అని మనం తీర్మానం చేసుకోవాలి. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, కానీ దేవుని విషయాలు మాత్రం మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం. మనం ప్రభువు దగ్గర కాకుండా బయట నేర్చుకునే విషయాలన్నీ మనం సుఖవంతమైన జీవితం జీవించడానికో సంతోషకరమైన జీవితం జీవించడానికి ఉపయోగపడతాయేమో, కానీ ఆనందకరమైన జీవితం ఎవరు ఇవ్వలేనటువంటి నెమ్మది సమాధానం మాత్రం ఇవ్వలేవు. అలాంటి గొప్ప సమాధానం, అలాంటి గొప్ప నెమ్మది, అలాంటి ఆనందమైన జీవితం ఇచ్చేవాడు ప్రభు మాట. ఆ విషయాలు మనం నేర్చుకోవాలి. చూద్దామా? మనం ఏం నేర్చుకోవాలంటే ప్రభు నమ్మినాక రోమాపత్రిక 16:17 మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఒక 8 మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధ, మనం నేర్చుకోవాల్సింది ఏంటంట? బోధ. రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకి అపోస్తలుడైన పౌలు భక్తుడు రాస్తూ ఏమన్నంటే, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధ. వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే బోధ నేర్చుకున్నారు. ఏమిటి ఆ బోధ? ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకి అపోస్తలులకి ఇచ్చాడు. అపోస్తలులు సంఘానికి విశ్వాసం నేర్పించాడు. ఆ బోధను మనం నేర్చుకోవాలి. ఆ బోధలో ఏముంటుంది? అపోస్తలుల బోధ మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. వారు ఎడతెగక అపోస్తలుల బోధ యందును, ప్రార్థన చేయటందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారని చూస్తాం. ఏమిటి ఆ బోధ అంటే, దేవుడు ఎవరు, ఆయన యొక్క గుణ లక్షణాలు ఏంటి, ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుడు చేసిన మనిషి ఏంటి, మానవుడి యొక్క పరిస్థితి ఏంటి, మానవుడు దేవుడికి దూరం అవడానికి కారణం ఏంటి, పాపం. ఈ పాపానికి పరిహారం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వచ్చి శిలువలో చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నమ్మడం ద్వారా మనిషి ఏం పొందుతాడు? నిత్య జీవం పొందుతాడు. ఆ మనిషిని పవిత్రపరిచేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇలా మనిషి ప్రభువు నమ్మిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయి అలా మట్టిలో కలిసిపోడు, తిరిగి లేస్తాడు, ప్రభు ఒక రోజు వస్తాడు. ఈ విషయాలన్నీ కూడా ఉండేదే అపోస్తలుల బోధ. ఈ బోధ అంతా ఎక్కడ ఉంటుందంటే దేవుని వాక్యంలో ఉంటుంది. దీన్ని మనం నేర్చుకోవాలి. మన నమ్మకం ఏంటి, మన నిరీక్షణ ఏంటి, ఎవరైనా అడిగినప్పుడు చెప్పడానికి, లేదా మనం మన పిల్లలకి చెప్పడానికి, లేదా మనలో దేవునిలో నమ్మకం పెంచుకోవడానికి ఈ బోధను మనం నేర్చుకోవాలి. ఈ బోధని అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం. వాళ్ళు బోధించేవాళ్ళు. ఆ బోధ 2000 సంవత్సరాలుగా అది సద్బోధ. ఆ బోధ ఎలాంటిదో కూడా మనం చూస్తాం. అది ఆరోగ్యకరమైన బోధ. ఆ బోధను ఎంతోమంది నమ్మకమైన భక్తులు, బిడ్డలు తరతరాలుగా మనం అందిస్తూ వచ్చారు. ఆ బోధను మనం నేర్చుకోవాలి. అలాంటి బోధ చేసేవాళ్ళు ఈరోజు తక్కువైపోతున్నారు. కానీ మనకు దేవునికి మనం వందనాలు చెల్లించాలి. అలాంటి ఆరోగ్యకరమైన, అలాంటి హితకరమైనటువంటి బోధను, హెల్తీ టీచింగ్ లేదా డాక్టరీని మనం బోధించేటువంటి సేవకుడు మన సంఘంలో ఉండడం మనం ఎంతో ధన్యులు. దేవునికి వందనాలు చెల్లించాలి. అలాంటి బోధ చేసే వాళ్ళని మనం వాళ్ళ తోడ్పాటు అందించాలి, వాళ్ళతో కలిసి నడవాలి. అటువంటి బోధ చేసే వాళ్ళని మనం ప్రోత్సహించాలి, దాన్ని మనం నేర్చుకోవాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి బోధ కంటే కూడా దెయ్యపు బోధ ఎక్కువైపోతుంది. దేవుని వాక్యం సందేహంగా చెప్పేది దుర్బోధలు ఎక్కువైపోతున్నాయి. దేవుని వాక్యాన్ని కలిపేసి చెరిపేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పే వాళ్ళు తక్కువైపోయారు. ఆ తక్కువ మంది ఉన్నప్పుడు మనం దాన్ని నేర్చుకోవాలి, తర్వాత వరకు అందించాలి. క్రైస్తవ్యం బయట నుంచి శ్రమల వల్ల చెడిపోదు, ఆ శ్రమలో స్థితి ఎక్కువ అవుతుంది. కానీ క్రైస్తవ్యం లేదా సంఘం ఎక్కడ పాడైపోతుంది అంటే లోపల నుంచి వచ్చే దుర్బోధన వల్లే పాడైపోతుంది. అలాంటి దుర్బోధన మనం రాకుండా ఉండాలంటే సద్బోధన మనం నేర్చుకోవాలి. టీచింగ్లో కూడా స్కూల్లో కూడా ఏం చెప్తాం, ఏది కరెక్టో మనం ముందు చెప్తే ఆసక్తిని అంటే ఒక ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కరెక్ట్ విధానంలో మనం నేర్చుకోవాలి. ఆ బోధ మనం నేర్చుకోవాలి. ప్రభు సెలవిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుల ద్వారా, మీరు నేర్చుకున్న బోధ అని వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. రోమీయులు మనకు కూడా ఈరోజు అంటున్నాడు, మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బోధ నేర్చుకోవాలనుకున్నాడు. అది ఎలాంటి బోధ కూడా ఒకసారి చదువు ఒక మాట.
తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ వచనం. అక్క తిమోతికి రాసిన రెండవ పత్రిక 4:3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చెవులకు ఇంపైన బోధలకి జనులు పరుగులు తీస్తున్నారు. కానీ ఎలాంటి బోధ కావాలంట? హిత బోధ కావాలి. హిత బోధ నుంచి దాని కింద ఆర్ఎస్ పైన ఆరోగ్యకరమైన బోధ. ఇది అపోస్తలుల బోధ. ఈ బోధను మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి, తరతరాలకు మనం అది అందించాలి. అది మన బాధ్యత. దాంట్లో జీవించాలి. ఆ బోధలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఆరోగ్యకరమైన బోధన మనం నేర్చుకోవాలి. రెండో అంశం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:6 మనం నేర్చుకున్న వాటిలో నుంచి బయటకు పోకుండా ఉండాలని చెప్తాడు. చదవండి. సహోదరులారా, మీరు మమ్మల్ని చూసి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. చాలు. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, మీరు మమ్మల్ని చూసి లేఖనాల యందు దేవుని వాక్యమందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకున్నారు. అంటే అర్థం ఏంటంటే పాటించడం నేర్చుకోవాలి మనం. అతిక్రమించకూడదంటే ఏంటి? మన అర్థం పాటించడం. దేవుని వాక్యంలో లేఖనాలు అంటే ఈ మొత్తం 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనం నేర్చుకొని వాటిని పాటించాలి. అతిక్రమించకూడదు. మొదట బోధ నేర్చుకోమన్నాడు. రెండేమన్నంటే మీరు నేర్చుకున్న వాటిని పాటించండి. దీని ఇంకో విధానం చెప్తే అతిక్రమించకూడదు అంటే పాటించమని చెప్తున్నాడు. నేర్చుకున్న దాన్ని పాటించడం నేర్చుకోవాలి. మనం వింటున్నాం, దాన్ని అభ్యసించడం లేదా దాన్ని పాటించడం నేర్చుకోవాలి. 1 సద్బోధ నేర్చుకోవాలి. 2 నేర్చుకున్న దాన్ని పాటించడం నేర్చుకోవాలి. లేఖనాలందు లేదా దేవుని వాక్యంలో రాసి ఉన్న దాన్ని పాటించడం నేర్చుకోవాలి. 3వ విషయం ఎఫెసీ పత్రిక 4:21. యేసు ప్రభువారు నా వద్దకు వచ్చి నేర్చుకోమన్నారు. ఉన్నట్టుగానే ఆయన ఎందుకు ఉపదేశింపబడిన వారైనా మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన ఇక్కడ భాగం ఏంటంటే ఎఫెసీయులకు రాస్తూ మీరు యేసు ప్రభువులు ఏమున్నాయి, ఆయన సుగుణాలు ఏంటి, ఆయన ఏం చెప్పాడో అవి వినేస్తే మీరు యేసు ప్రభువు నేర్చుకున్నవారు కాదు. మీరు ఏమి నేర్చుకోవాలి? మీరు ఏం నేర్చుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు నేర్చుకోవడం అంటే ఏంటంటే యేసు ప్రభు వారి నోటి నుండి వచ్చిన మాటలను వదిలివేయడం కాదు, పదే వాటిని మనం చెప్పడం కాదు, వాటి ప్రకారం జీవించాలి. జీవించడం అంటే ఏంటి చెప్తున్నాడు? మీరు దేవుని దగ్గరికి వస్తే మీ యొక్క పాత స్వభావం, ప్రాచీన స్వభావం అంటే మోసకరమైన దురాశలతో నిండినటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ ముందుటి ప్రవర్తనను మొత్తం వదిలిపెట్టి మీ చిత్తవృత్తి యందు, మీ చిత్తంలో, మీ మనస్సులో నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అంటే ఈ మొత్తం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం నవీన స్వభావాన్ని ధరించుకోవడం అంటే యేసయ్యని నేర్చుకోవడం. ఆయన ఎప్పుడైతే మన పాత స్వభావాన్ని పూర్తిగా దేవుని సహాయంతో వదిలిపెట్టి కొత్త స్వభావాన్ని మనం ధరించుకుంటామో, దాని ప్రకారం జీవిస్తామో, నీతి యథార్థమైన భక్తి కలిగి ఉంటామో, ఇది ఎవరి స్వభావం అంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం, దేవుని స్వభావం. యేసుక్రీస్తు ప్రభువు నేర్చుకోవాలి. మొదట ఆయన బోధ నేర్చుకోవాలి. 2 నేర్చుకున్న దాన్ని పాటించడం నేర్చుకోవాలి. 3 ప్రభువునే నేర్చుకోవాలి. అంటే ఆయన ఇచ్చే నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ప్రభు మనలో కోరేది అదే. మన మనస్సు రూపాంతరపరచబడాలి. పాతని వదిలిపెట్టాలి.
ఒకప్పుడు యేసు ప్రభు నమ్మక ముందు ప్రతిదానికి భయపడేవాళ్ళు. నల్లికి, బల్లికి, గోడ మీద బల్లికి, మంచంలో నల్లికి, ఎదురొచ్చే పిల్లికి అన్నిటికీ భయపడేవాళ్ళు. కానీ యేసై నమ్మాక మన జీవితం ఎవరి చేతిలో ఉంటుందంటే యేసై చేతిలో మనం నమ్మాలి. మన కాలుగతులు ఆయన చేతిలో ఉంటాయి. ఇంకా కాలాలు, టయాలు అసలుకి రానివ్వడు. బయట ప్రభువుని నమ్మడం, అసలు దేవుడు లేడు అనేటువంటి నాస్తికులే ఎంతో సాహసోపేతంగా ఉంటే వాళ్ళకి మించి మనం ఉండాలా. కానీ విచారకరం ఏంటంటే వాళ్ళకి మించి మనం కూడా భయపడిపోతాం. నాస్తికుల కంటే కూడా మనం చెప్పాలి. మనం చూసి వాళ్ళు అసలు ఏంటి వీళ్ళు దేవుడు లేడని అనుకుంటే దేవుడు ఉన్నాడని వాళ్ళు ఇంకా ఇది అసలు ఇంత బాగా జీవిస్తున్నా అనుకోవాలి. కానీ మనం కూడా ఇంకా కాలాలకి, సమయాలకి, ఇంకా రకరకాల చుట్టూ ఉన్నటువంటి కొన్ని పద్ధతులకి భయపడిపోతూ ఉంటాం. దేవుడిని నమ్మినాక మనం దేవుడు ఇచ్చే స్వభావాన్ని ధరించుకుంటే ఈ భయాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని కృపలో నేను నమ్మి ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతుంది. నేను అలాగే నేర్చుకున్నాను. ఒకప్పుడు నమ్మకం చాలా ఉండేది నా మనసులో. అవన్నీ దేవుడి సహాయత అవన్నీ దేవుడే తీసేసాడు. సమయాలు చూడడము, పిల్లలు చేయడం అయితేనో ఒకటే మనకి బాగా వచ్చిన ప్రభువు ప్రార్థన చేయడం, దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యకరమైనటువంటి వైద్యం ఉందని కానీ తీసుకోవడం చేయాలి. ఒకవేళ ఆ వైద్యం తీసుకునే పరిస్థితి లేదు, ఎక్కడ అరణ్యంలో ఉన్నాం, అప్పుడు కూడా ఎవరు మనకి దిగ్గట్టు ప్రభువే. కానీ కళ్ళ ముందు వైద్యం అయిన ఉన్నప్పుడు కూడా ప్రభువుకు ముందు ప్రార్థన చేస్తే దాన్ని స్వీకరించి తప్పేం లేదు. కాబట్టి మనం దేవుడిచ్చిన నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులకు కానీ, చుట్టూ వచ్చేటువంటి విపరీతమైనటువంటి చట్టాలకి, శాసనాలకు మనం భయపడం. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళందరూ కూడా ఇలాంటి స్వభావాన్ని ధరించుకున్నారు. కాబట్టి పరాయి దేశంలో శత్రువుల మధ్యలో వాళ్ళు నక్షత్రాలాగా వెళ్ళారు. ప్రభు అంటున్నాడు, నన్ను నేర్చుకోండి అంటున్నాడు. ప్రభు యేసుక్రీస్తు మనం నేర్చుకోవాలి. 4వ అంశం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఒకప్పుడు ఈయన యేసు ప్రభు అంటే చాలా ద్వేషం, క్రైస్తవులను చంపడానికి కత్తెత్తినవాడు. దేవుడు ఎప్పుడైతే దర్శించి మార్చాడో చివరికి తన ప్రాణాన్ని అదే కత్తికి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. ఆయన అంటున్నాడు, జైల్లో రాస్తున్నాడు ఈ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, నాకేదో కొదువు ఉన్నదో నేను చెప్పడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. కింద అంటాడు, పేదరికంలో ఉండడం నేర్చుకున్నాను, దీన స్థితిలో, సంపన్న స్థితిలో ఉండడం నేను ఎరుగుదును. ప్రతి విషయంలో, అన్ని కార్యాల్లో కడుపు నిండి ఉండడానికి, ఆకలి కొని ఉండడానికి, సమృద్ధి కలిగి ఉండడానికి, లేమిలో ఉండడానికి నేర్చుకుని ఉన్నాను. ఇది నేర్చుకోవాలి. ఇది సహజంగా మన మనసు ఒప్పుకోదు. కానీ ప్రభు దగ్గర మనం వచ్చి ఆయన పాదాల దగ్గర నేర్పించినప్పుడు నేర్పిస్తాం. మనం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండడమే మన మనసు ఇష్టపడుతుంది. ఇంట్లో ఏదైనా లేదు అంటే ఏదో దిగులు, విచారం వచ్చేస్తుంది. కానీ ఆ సమయంలో కూడా ఉండడానికి దాన్ని మనం అంగీకరించే విధంగా మనం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఏమంటాడంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఏం కలిగి నేర్చుకోవాలంటే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుడు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అంటే కావాలని పేదరికంలో ఉండాలి కాదు. మనం ఆ పేదరికం నుంచి బయటపడడానికి దేవుడు ఇచ్చిన శక్తితో ప్రయత్నం చేయాలి. కానీ దేవుడు మనం ఏ స్థితిలో వస్తున్నాడు ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ స్థితిలో దేవుడు ఇచ్చిన ఆ స్థితిలో మనం సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుని బోధ నేర్చుకోవాలి. దేవుని మాటని పాటించడం నేర్చుకోవాలి. దేవుని స్వభావాన్ని లేదా యేసుక్రీస్తు ప్రభావాన్ని నేర్చుకోవాలి. ఏ స్థితిలో మనం పెడితే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. 5వ అంశం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చు ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో
మా వల్ల నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. తెస్సలోనికీయులకి రాస్తున్నాడు ఆయన అపోస్తలుడైన పౌలు. మీరు దేవుని సంతోషపరచడం నేర్చుకున్నారు, దాంట్లో నడుచుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నాడు. ఈరోజు మనతో అంటున్నాడు, మీరు కూడా లేదా నేను మనందరికీ కూడా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుణ్ణి సంతోషపరచడం. దేవుణ్ణి సంతోషపరచడం నేర్చుకోవాలి. దేవుణ్ణి మనం ఎలా సంతోషపరచగలం? ఆయన అంటాడు, ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా ఆయన సంతోషపరచగలం. రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ పాత నిబంధనలో సమూయేలు గ్రంథంలో చూస్తే బలులు ఇవ్వడం ద్వారా దేవుడు సంతోషపరచొచ్చని వాళ్ళు బలులు ఇచ్చేవాళ్ళు. మనసు హృదయం మాత్రం ఎక్కడో ఉండేది. సమూయేలు గ్రంథంలో సమూయేలు అంటాడు సౌలు భక్తుడితో, సౌలు దేవుడికి బలులు అర్పణల కంటే కూడా ఆయన మాట వినడం ఆయనకు సంతోషం అంటాడు. దేవుడికి ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే ఆయన మాట, ఆయన ఆజ్ఞను మనం గైకోవడం ద్వారా సంతోషిస్తాడు. ఉదాహరణ, మన పిల్లలైనా కానీ మనం చెప్పిన మాట వినడం మనం సంతోషం వేస్తుంది. మనం చెప్పిన మాట వినకుండా పెడచోని పెట్టుకుని వెళ్తూ వాడు ఏదో సాధిస్తే అప్పుడు సంతోషం రాదు. మన మాట విన్నప్పుడు మనకు సంతోషం వేస్తుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఆయన సంతోషపరచడం అంటే ఆయన మాట విన్నాడు, ఆయన హృదయం ద్వారా ఆరాధించడం, ఆయన మీద ఆధారపడడం, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇంకా కీర్తనలో కూడా అంటాడు, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో వారి అందరూ ఆయన సంతోషిస్తాడు. అందరూ రకరకాల ఆటలు పెట్టి అతిశయిస్తుంటారు. ఎవరైతే దేవుని కృప కొరకు ఆయన ఎదురు చూస్తారో, ఆయన దగ్గర అడుగుతారో వాళ్ళని చూసి ఆయన సంతోషిస్తారు. దేవుడిని సంతోషపరచడం మనం నేర్చుకోవాలి. ఆరో అంశం తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనములు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకున్న వాళ్ళు ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంతవరకు మనం దేవుడికి మనకు చూసాం. దేవుని బోధను పాటించడము, దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వభావాన్ని, నూతన స్వభావాన్ని ధరించుకోవడము, దేవుడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తి, దేవుని సంతోషపరచడం, 5 అంశాలు చూసి ఇవి దేవుడికి మనకు సంబంధించింది. ఇప్పుడు మనం మన కుటుంబం సమాజానికి సంబంధించి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమని చెప్పాడంటే, వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచడానికి. ఇక్కడ భక్తి అని అంటే శ్రద్ధ. భక్తి అనేది దేవుని పట్ల చూపించాలి. తల్లిదండ్రుల పట్ల కానీ మనుషుల పట్ల చూపించే భక్తి ఏంటంటే శ్రద్ధ, భయం అనేది వస్తుంది. ఇక్కడ భక్తి అని అంటే ఇంటి వారి ఎడల శ్రద్ధ చూపాలి, శ్రద్ధ కనపరచడానికి. తర్వాత తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడానికి నేర్చుకోవాలి. మనం కనీ పెంచినటువంటి తల్లిదండ్రులకి ప్రత్యుపకారం. దేవుని వాక్యంలో దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మనిషికి మనిషికున్న సంబంధంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. మనం బతికే దేశంలో నిండు నూరేళ్ళు దీర్ఘాయుష్మంతులుగా బతకాలంటే మన అమ్మని నాన్నని మనం సన్మానించాలి. అది ఎప్పటి వరకు అంటే వాళ్ళు ప్రభు నమ్ముకుంటే ప్రభువుని చేరే వరకు. నమ్మకపోయినా కానీ వాళ్ళు నమ్మాలని ప్రార్థించాలి. వాళ్ళని మనం చివరి వరకు చూడాల్సిన బాధ్యత మనం. వారికి ప్రత్యుపకారం చేయాలి. మనల్ని ఇంత కనీ పెంచి చేసినటువంటి ప్రయోజనం చేసిన వాళ్ళకి మనం ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. అది దేవుని దృష్టికి చాలా అనుకూలం అంట. ఏమంటున్నాడు? ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మన ఇంటి వారి పట్ల, మన కుటుంబంలో భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు వారి పట్ల శ్రద్ధ, అదేవిధంగా మన తల్లిదండ్రుల పట్ల ప్రత్యుపకారం చేయడం మనం నేర్చుకోవాలి. కుటుంబానికి సంబంధించిన బాధ్యత. కుటుంబాన్ని మనం గాలి వదిలేసి వెళ్ళడం అనేది దేవుడు ఇష్టపడతాడు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి విశ్వాసి స్త్రీ అయినా పురుషుడైనా కుటుంబం పట్ల కానీ రక్త సంబంధికుల పట్ల కానీ శ్రద్ధ కలిగి ఉంటారు. అది దేవుడికి చాలా ఇష్టం. మన బైబిల్ ఎప్పుడు కూడా అందరినీ విడిచిపెట్టి ఎక్కడికో హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేయమని చెప్పదు. నీవు ఉన్న దగ్గరే నా కొరకు నువ్వు జ్యోతిగా జీవించు, లేదా నక్షత్రాల వల్ల ప్రకాశించు, ఇతరులకి నా గురించి నువ్వు నీ ప్రేమను చూపించు అంటారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఇంటి వారి పట్ల శ్రద్ధను, తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. కుటుంబం బాధ్యత అనేది మనం నేర్చుకోవాలి. 7వ అంశం తీతుకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు తీతు అనేటువంటి సేవకుడికి రాసిన ఈ పత్రిక. ఇందులో 3వ అధ్యాయం 14వ వచనం. సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. మన వారు నిష్ఫలు కాకుండా, మనం నిష్ఫలు అంటే ఫలాలు లేకుండా, మనం ఫలాలు లేని జీవితం కాకుండా ఫలింపు జీవితం కలిగి ఉండాలంటే ఏం చేయాలంట? అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. ఇది సమాజం పట్ల మనకున్న బాధ్యత, సామాజిక బాధ్యత. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం పట్ల విశ్వాసిగా లేదా దేవుని బిడ్డగా సంఘంగా మన బాధ్యత ఏంటంటే సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. ఈ సత్క్రియల ద్వారా దేవుని రక్షణ రాదు. లోకంలో ఉన్న సిద్ధాంతాలు ఏంటంటే ఒక మనిషి దాన ధర్మాలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే, నెత్తి మీద ఉన్నటువంటి జుట్టుని ఇస్తే, లేదా ఎక్కడైనా మునిగితే, లేదా తీర్థయాత్రలు చేస్తే, పుణ్యక్షేత్రాలను దర్శిస్తే దాని ద్వారా మోక్షం స్వర్గం వస్తుందని వాళ్ళ నమ్మకాలు. కానీ బైబిల్ అట్లా చెప్పదు. ఉన్న పాటున నీ పాపాలు ఒప్పుకొని యేసయ్య దగ్గరికి వచ్చి విశ్వాసం ఉంచుకునే ద్వారా నువ్వు రక్షించబడతావు. నీ పని ఏం లేదు. నీ పాపాలు ఒప్పుకొని ఆయన ఏదో విశ్వాసం ఉంచుతావు. ఆయన కృప చేతే నీకు రక్షణ, నువ్వు దేవుని బిడ్డ అవుతావు. దేవుని బిడ్డ అయిన తర్వాత నువ్వు ఈ సత్క్రియలు చేయాలని దేవుడు చెప్తాడు. లోకం ఏం చెప్తుంది? సత్క్రియలు చేస్తే పుణ్యం వస్తుంది. కాదు. దేవుడు ఏమంటాడు? నీవు చేసే ప్రతి పని నా దృష్టిని నిలుపుకూడదే. నువ్వు నా దగ్గరకు వచ్చి పవిత్రపరచబడిన తర్వాత నువ్వు ఈ పనులు చేయంటున్నాడు దేవుడు. సత్క్రియలు చేయాలి. మన చుట్టూ ఉన్న వారికి పేదల్ని ఆదుకోవడం, విధవరాండ్రుల్ని, అనాథలకి సహాయపడడం, ఇవన్నీ దేవుడు ఇష్టపడేటువంటి. పాత నిబంధన మీరు చదివితే దేవుడు 3 విషయాలను పదే స్ట్రెస్ చేస్తాడు. ఒకటి ఏంటంటే విధవరాండ్రుల గురించి పట్టింపు కలిగి ఉంటాడు. అనాథుల పట్ల, తండ్రులు లేని వారి పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండదు, వారి పట్ల దయగలిగి ఉంటాడు. తర్వాత పరదేశుల పట్ల, వారి పట్ల మీరు దయగలిగి ఉండమంటాడు. విధవరాండ్రుల పట్ల, అనాథుల పట్ల, పరదేశుల పట్ల. మీరు ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలు చదివినా కానీ పదే ఆ మాట మళ్ళా రిపీట్ అవుతూ వస్తుంది. మిగతా చరిత్ర పుస్తకాల్లో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ అలా ఎవరైతే విధవరాండ్రులను నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే అనాథల్ని నిర్దాక్షిణ్యంగా వారి పట్ల వ్యవహరిస్తారో, ఎవరైతే పరదేశుల్ని అసలు పట్టించుకోకుండా కర్కశంగా వ్యవహరిస్తారో వారికి కఠినమైన శిక్ష కూడా ప్రకటిస్తారు ప్రవక్తలు. కాబట్టి మనం సత్క్రియలు చేయాలి. దేవుని నమ్మిన తర్వాత సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన అంశాలు చూసాం. ఒకసారి చెప్తారా? మొట్టమొదటిది ఏంటి? బోధ నేర్చుకోవాలి. 2 లేఖనాల ప్రకారం రాసిన దాని ప్రకారం పాటించడం నేర్చుకోవాలి. 3 యేసుక్రీస్తు ప్రభువారి స్వభావాన్ని, ఆయన ఇచ్చే నూతన స్వభావాన్ని ధరించుకోవడం నేర్చుకోవాలి, జీవించడం. 4 ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. 5 దేవుడిని సంతోషపరచడం నేర్చుకోవాలి. 6 కుటుంబ బాధ్యతను నేర్చుకోవాలి. 7 సత్క్రియలను శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. చివరిగా 8 ఇవన్నీ కూడా మన జీవితం ప్రభు ఎంతవరకు ఇస్తే అంతవరకు ఇవన్నీ కంటిన్యూగా జరుగుతుంది. వీటితో పాటు ఒకటి అడిషనల్, అదేంటో మత్తయి సువార్త 24:32 ప్రభు అన్నాడు తన శిష్యులతో. మత్తయి సువార్త 24 అంజూరపు చెట్టుకి చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. చాలా అక్కడ దాంట్లో ఏమని వస్తుందంటే అంజూరపు చెట్టుని చూసి ఒక ఉపమానం నేర్చుకోమన్నాడు. ఏంటంటే ఈ అంజూరపు చెట్టు దేనికి చూసిందంటే ఇస్రాయేల్ దేశం ఒక ఫలింపు, పచ్చదనం, అది అభివృద్ధి చెందుతూ ఒక మంచి స్థితికి వస్తుందంటే మీరు నేర్చుకోండి. ఏమని? దేవుని రాకడ దగ్గర అవుతుంది. ఆ 24వ అధ్యాయంలో అక్కడి నుంచి ఏం ప్రారంభమవుతుందంటే ప్రభు యొక్క రాకడ గురించి మనం నేర్చుకోవాలి. దేవుడు రాకడ దగ్గర అవుతుందని మనం నేర్చుకోవాలి. ప్రపంచ పరిస్థితులను చూస్తున్నప్పుడు, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు చూస్తున్నప్పుడు, ప్రపంచంలో వస్తున్నటువంటి భూకంపాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని రాకడ దగ్గరగా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి రాకడ దగ్గరగా ఉందనే విషయాన్ని మనం నేర్చుకోవాలని చెప్తున్నాడు. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. 24:32 చూసాం మనం. ఏమన్నాడంటే అక్కడ చెప్తాడు ప్రభు, నేర్చుకోండి, తర్వాత వచ్చేసి తెలుసుకునండి. ఇలా
కొన్ని మాటలు లేను, తర్వాత నో, వాచ్ కనిపెట్టండి, 3 మాటలు వస్తాయి. నేర్చుకోండి, తెలుసుకోండి, మెలకువగా ఉండి లేదా కనిపెట్టండి అనే మాటలు వస్తాయి. ఏంటది? దేవుని రాకడ దగ్గరగా ఉంది, సమీపంలో ఉన్నాడు, ఆయన సమీపంలో ఉన్నాడు. 33వ వచనంలో ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుతూ చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. 42వ వచనం కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉంది. అంటే ఈ మాటలన్నింటిని బట్టి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ప్రభు ఏమంటున్నాడంటే నా రాకడ గురించి మీరు మెలకువగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి, ఆ సిద్ధపాటుని ఆ మెలకువని నేర్చుకోండి అంటున్నారు. చివరిగా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రభు రాకడికి సిద్ధపాటు నేర్చుకోవాలి. దేవుని మహాకృపను బట్టి మన సంఘంలో ఈ లెంట్ డేస్లో ఇతరులు ఏదేదో అనుకున్నా, దాని మీద ఎన్నో మూఢనమ్మకాలు పెంచుకున్నా, మన బేతేలు ప్రార్థనా మందిరం అయితే ఇవి సిద్ధపాటు ప్రార్థనా దినాలుగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, ప్రార్థనలో మనం బలపడడానికి ఏర్పాటైనటువంటి రోజుగా భావిస్తాం. ఇలా మనం ప్రతి రోజు జీవితంలో ప్రభు వచ్చేంత వరకు మనం నేర్చుకోవాలని రాకడ దగ్గర అవుతుంది. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు నా వద్దకు వచ్చి నేర్చుకోమంటున్నాడు. నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటో మనం ముందు పెట్టాడు. అవి మనం నేర్చుకుంటున్నావా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ఎవరికి వారు ఈ విషయాలు నేను నేర్చుకున్నాను ఇంతవరకు, నమ్మాను ఇంతవరకు ప్రభుని, అసలు నేను నేర్చుకున్న బోధ ఏంటి, నా నమ్మకం ఏంటి, ఎవరైనా అడిగితే లేదా నాకు ప్రశ్న వస్తే నేనేం చెప్పుకోవాలని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇవి నేర్పించడానికి ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు, నేర్చుకోవడానికి నా దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రామంటున్నాడు. ఇంకా మన భాషలో, మన తెలుగు భాషలో మన దేవుడు వాక్యం ఇచ్చాడు. ఇన్ని వనరులు, ఇన్ని అవకాశాలు కూడా మనం నేర్చుకోకపోతే మనం దేవుడికి లెక్క ఒప్పగించాల్సి వస్తుంది. ఒకరోజు మనకు దేవుడు ఏమేమి ఇచ్చాడో వాటన్నింటినీ మనం ఉపయోగించుకోకపోతే ఒక రోజు లెక్క చెప్పాల్సి వస్తుంది దేవుడికి. ఇంక అన్నీ ఇచ్చా కానీ నేర్చుకోవాలి. లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇంకా వాళ్ళ భాషల్లోకి దేవుని వాక్యం అందించబడక, వాళ్ళ భాషలో సువార్త ప్రకటించబడక ప్రపంచంలో ఎంతోమంది నిపులేని ప్రజలు ఉన్నారు, సువార్త అందని ప్రజలు ఉన్నారు. కానీ మనకైతే దేవుడు ఎన్నో వందల సంవత్సరాల క్రితం మనకు దేవుని సువార్త వచ్చింది, వాక్యం వచ్చింది. మనకి ఇప్పుడున్న ఈ వెర్షనే కాకుండా ఇంకా రకరకాల వర్షన్స్ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం మాట్లాడే వార్తాపత్రికల్లో, టీవీల్లో ఉండేటువంటి భాషలో కూడా మనకు బైబిల్, వాడుక భాషలో కూడా బైబిల్ వస్తుంది. ఇన్ని మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంతగానో నేర్చుకోవాల్సిన వారు. సరే, నేర్చుకున్న అంశాల్లో మనం ఎలా ఉండాలో 2 విషయాలు చూసుకొని ముగించుకున్నాం. తిమోతి 2వ పత్రిక 3:15 నేర్చుకున్నటువంటి అంశాల్లో లేదా నేర్చుకోబోయే అంశాల్లో మనం ఎలా ఉండాలో చదవండి. తిమోతి 2వ పత్రిక 2 తిమోతి 3:15 రక్షణాత్మకమైన జ్ఞానము పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీ వెలుగుదు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నది ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు అంటే నేర్చుకున్నట్లు మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. మనకు వచ్చిన వాక్యం, మనకు వచ్చిన బోధ ఎవరో వ్యక్తులు ఎక్కడెక్కడో చెట్టు కింద పొట్టు కింద కూర్చొని వాళ్ళ యొక్క కల్పనా శక్తిని ఉపయోగించి రాసింది కాదు. దేవుని ఆత్మ ప్రేరణ చేత దేవుని భక్తులు రాసినటువంటి వాక్యం ఇది. 40 మంది భక్తులను ఉపయోగించుకొని 3 ఖండాల్లో 1600 సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బైబిల్ 66 పుస్తకాలు మన దగ్గరికి వచ్చాయి. ఈ 66 పుస్తకాలు ఒకే అంశాన్ని చూస్తే ప్రభువు యేసు క్రీస్తుని చూస్తారు. ఈ వాక్యాల్లో దేనికి వ్యతిరేకత అనేది లేదు. వివిధ సంస్కృతుల మధ్య వాళ్ళు రాశారు, అయినా ఎక్కడ ఏ భేదం లేదు. ఇంతటి ఏకత్వము, ఇంతటి ఐక్యత కలిగిన పుస్తకం మరొకటి ప్రపంచం లేదు. ఇది మనిషిని బతికిస్తుంది. ఈ పుస్తకంలో లేదా ఈ బోధలో మనం నేర్చుకున్న ఈ బోధలో మనం నిలకడగా ఉండాలి. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:2 నిలకడగా ఉండాలి. తర్వాత నేర్చుకున్న విషయాల్లో నిలకడగా ఉండాలి. 2వ అంశం 4:2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. మా వలన నేర్చుకున్న ప్రకారంగా
మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో ఈ నేర్చుకోవడం, దేవుని సంతోషపరచడం లేదా నేర్చుకున్నటువంటి ఈ విషయాల్లో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించున్నాను. ఈరోజు మనం కూడా హెచ్చరిస్తున్నాడు, వేడుకుంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మనం నేర్చుకున్న విషయాల్లో మనం నిలకడగా ఉంటూ అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఈరోజు ఇంక నేర్చుకున్నాం, ఇంక రేపు ఇలా జీవితాంతం మనం నేర్చుకునే విషయాల్లో అంతకంతకు అభివృద్ధి చెందాలి. నేర్చుకున్నాక నిలకడగా పాటించాలి. ఈ నేర్చుకునేదాన్ని అంతకంతకు అభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మాటని ప్రభు మన దగ్గర తీసుకొస్తుండగా ఆయన ఇచ్చిన పిలుపును మరొకసారి గుర్తు చేసుకున్నాం. నా వద్దకు రండి, నా కాళ్ళు ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి ప్రభు చెప్పినట్టు ఈ మాటలు మనం నేర్చుకొని వీటిని పాటించి ఇక్కడ నిలకడగా ఉండి అభివృద్ధి చెందితే మన ప్రాణాలకు ఏం దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతుంది, మనకు నెమ్మది కలుగుతుంది. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ వాక్యాన్ని, మాటని దేవుడు దీవించినాక ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువారు సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆది యందు వాక్యమైన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన ప్రభు, నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు మానవాళిని పాపం నుంచి శాపం నుంచి విమోచించడానికి శరీరధారి లోకానికి వచ్చి ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపు, నా వద్దకు రండి, నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుందని చెప్తున్నాడు. ఆ ప్రభు ఇప్పుడు తిరిగి లేచి ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన మన మధ్య రక్తమాంసాలతో లేకపోయినా ఆయన మహిమ శరీరంతో లేచి ఉన్నాడు. నమ్మినప్పుడు ఆయన హృదయంలోకి వచ్చి ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆ ప్రభు దగ్గర నువ్వు నేర్చుకుంటున్నావా? నేను నేర్చుకున్నానా అని నీవు ప్రశ్న వేసుకొని, అలా నేర్చుకోకపోతే దయచేసి ఇదే మంచి సమయం, ఇదే అనుకూల సమయం. ఇప్పుడైనా కానీ ఒక తీర్మానం చేసుకోండి. నేర్చుకుంటూ ఉంటే నాకు ఇంకా నేర్పించయ్యా, దాన్ని పాటించడానికి సహాయం చేయండి ప్రభుని ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటను దీవించినగాక ప్రార్థన చేసుకున్నాం. మహాదేవుడా, మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడు దేవా, ఇంతవరకు నాయన నీ కృపతో మమ్మల్ని కాపాడి మా ముందుకు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు నేర్పించడానికి సాత్వికుడి, దీన మనసు గలవాడు ఆయన. నీ బోధని మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. నేను సంతోషపరచడం మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. కుటుంబం పట్ల, సమాజం పట్ల మా బాధ్యతను నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. ఈ రాకడికి మేము సిద్ధపడుతుంది మాకు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. అయ్యా, మమ్మల్ని బలపరచమని, నేర్చుకునే మనస్సు అయా, జీవించే మనస్సు ఎప్పుడు మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉంటుండగా మనం ప్రభు గారి దగ్గరికి సమర్పిద్దాం. ప్రభు గారిని పంచడానికి మన మధ్యలో ఉన్నటువంటి స్పర్జనన్న, అదేవిధంగా రాజాన్న ముందుకు వస్తారు. బాప్టిజం తీసుకున్నటువంటి సహోదరి సహోదరులు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. మీ గుడి చేతి ఎత్తి చూపిస్తే మీ వద్దకు ప్రభు వారు తీసుకురాబడుతుంది. ప్రార్థనాపూర్వకంగా ఇదేదో అలవాటుగానో లేదా ఏదో నమ్మకంగానే కాదు, మన కొరకు ప్రభు చేసిన బలియాగాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం.